హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను మామిడి ఉరుగులతో చేపల పులుసు తయారు చేశాను. చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. అంటే చింతపండు బదులుగా నేను మామిడి ఉరుగులు వేసుకొని చేశాను. చాలా బాగుంటుంది, ఇంకా మంచి టేస్ట్, కడుపులో కూడా హాయిగా ఉంటుంది. సో దానికోసం అయితే ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఒక టమాటో, ఇంకా కొత్తిమీర, చేపలు తీసుకున్న. ఇది ఏంటంటే బెసార్ చేస్తాం కదా, టమాటా బెసార్ లాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది చేపలతో చేస్తే. అంటే చింతపండుతో చేసింది ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్లో ఉంటుంది. సో ముందుగా అయితే నేను మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు, అంటే ఇది ఆవు పెట్టిన బెసార్ అంటారు. సో ఎండుమిర్చి, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. వన్ స్పూన్ ఆవాలు వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేసారి నేను గ్రైండ్ చేసేసాను. టమాటా మాత్రం నెక్స్ట్ గ్రైండ్ చేసుకుంటా. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంకా పసుపు. దీన్ని అదే పచ్చి మసాలా అంటారు కదా, దాంట్లో ఆవాలు కూడా యాడ్ చేసాం అంతే. సో ఇది గ్రైండ్ చేసుకున్నాక ఇంకా స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసుకున్నాను. నేను చేపల్ని ముందుగానే కడిగేసి సాల్ట్, పసుపు వేసి ఉంచుకున్నాను అన్నమాట. సో ఇలా మట్టి కళాయిలో చేస్తే బాగుంటుంది కదా చేపల పులుసు. సో అందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఎప్పుడు చింతపండుతోనే చేస్తాం కదా, సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కడుపులో కూడా కొంతమందికి చింతపండు ఎక్కువ తింటే కడుపులో మంటగా ఉంటుంది, కాబట్టి ఇలా చేస్తే చాలా కమ్మగా వస్తుంది. అసలు పులుసు తిన్నామా అన్నట్టుగా ఉంటుంది అంతే. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్, ఇదంతా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క టమాటా కూడా నేను ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి ఉరుగులు కడిగేసి వేసుకున్నాను. ఒక 5 ఉరుగుల దాకా వేసుకున్నాను నేను. ఇప్పుడే వేసేస్తే అంటే పులుపు తొందరగా పట్టేస్తుంది, ఇంకా అందుకే ఇప్పుడు వేసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అయితే నా దగ్గర ఈ ఎండుమిర్చి పెద్దగా కారం లేవు, మీకు ఇక్కడ కారం సరిపోకపోయినా కారం వేసేసుకోవచ్చు. కొద్దిగా సరిపోక వేసుకున్నాను మళ్ళీ కారం. ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ మంచిగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుందాము. అంటే
చేప వేస్తే కూడా మళ్ళీ లూజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఎంత కావాలంటే అంత. సో తర్వాత మూత పెట్టి బాగా మరగనించుకోవాలి. పులుసు అంతా బాగా మరిగిన తర్వాత మాత్రమే చేపలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్. తప్పకుండా ఇది ట్రై చేయండి. చాలా సింపుల్గానే ఉంది కదా, ఈజీగా ఉంది కదా. సో చేపలు వేసాక గరిటె పెట్టకుండా ఇలా కదుపుతూ ఉండాలి. అన్నీ మునిగేలా నేను చేపలని పేర్చుకుంటున్నాను. ఇలాగా ఒక 15 మినిట్స్ అలా కొంచెం సిమ్లో పెట్టేసి ఉడికించేస్తే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు అనిపించింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే అయిపోయింది. సో మామిడి ఒరుగులతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశలోకైనా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంటే సరిపోతుంది. ముక్క బాగానే ఉడికిపోతుంది. ఇంకా మీకు పులుపు ఎక్కువైనట్లు ఉంటే ఒరుగులని అయితే తీసేయచ్చు. ఇంకా ఉంచినట్లయితే ఇంకా ఎక్కువ పులుపుగా ఉంటుంది. సరిపోతుంది అన్నప్పుడు మీరు ఒరుగులు తీసేయచ్చు. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.